या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్‌ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవం. కార్మికులందరూ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి ఒక పండగ చేయవలసిందే ఖచ్చితంగా. అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మే డే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మే డేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. చేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకి సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రత బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలోనే పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నమ్మితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజున చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14, 15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద
ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చేట విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అని ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో గాని, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ఠ గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. కుంభరాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు. జన్మంలో రాహువు ఉండటం ద్వారా దుష్ట ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, అదే కాకుండా ఈ విషక్రిములు, తేళ్ళు, జెర్రెలు, బల్లులు, బొద్దింకలు, దోమలు ఇట్లాంటి ఈ కొన్ని విషక్రిముల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం మనకు రాహు వల్ల కనబడుతూ ఉన్నది. అంతా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇదే ఎక్కువ లాగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఇంకా ద్వితీయ స్థానంలో శని భగవానుడు. అంటే ద్వితీయ స్థానంలో శని భగవానుడు అన్నట్టయితే ధనస్థానంలో శని భగవానుడు. ఇది కూడా ఏలినాటి శనిలోనికి వస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ద్వితీయ స్థానంలో జరుగుతోంది. ఈయన ధనానికి బాగా ఇబ్బంది పెట్టేస్తాడు. అలాగే కుటుంబంలో కూడా మాటలో తేడా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఆహ్లాదాలు ఉండవు. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది శని భగవానుడి నెల రోజులు కూడా. అలాగే కుజుడు ఒక 11 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో. అది కూడా సేమ్ శని భగవానుడు మనకి ఏ విధమైన దుష్ఫలితాలు ఇస్తూ ఉన్నారో అవే దుష్ఫలితాలు కుజుడు కూడా ఇస్తూ ఉన్నారు. తదుపరి ఈ కుజుడు నెలాఖరు వరకు ఇక్కడ మనకి తృతీయ స్థానంలో ఉన్నారు. ఆ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్లో మనం ఏ పని చేసినా ఇంట్లో సభ్యులు, బయట వారు మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు. అలాగే రవి 14 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అలాగే రవి 14 రోజుల సంచారం కూడా సేమ్ కుజుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నారో తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అట్లాగే ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు రవి అక్కడ ఉండటం వల్ల కూడా అవే ఫలితాలు మనం పొందుతాం. ఇక బుధుడు కనుక తీసుకున్నట్టయితే బుధుడు 13వ తారీఖు వరకు తృతీయ స్థానంలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఇచ్చే ఫలితాలకి ఎవరు కుజుడు, రవి ఏ విధంగా అందరి యొక్క సహాయ సహకారాలు అందేలా చేస్తున్నారో అవి మనకి ఈ బుధుడి వలన అవి కలగకుండా పోతూ ఉండే అవకాశం ఉంటుంది. ఈయన కలగకుండా ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు మనకు కలిగేలాగా వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి బలం వాళ్ళది. ఓకే, వాళ్ళ ప్రయత్నాలు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు 3లో ఉన్నారు కదా. తదుపరి ఆయన 4వ స్థానంలోకి వెళ్తున్నారు. 4వ స్థానంలోకి వెళ్ళారంటే సుఖస్థానానికి సంబంధించినటువంటి విద్య, తల్లి, కుటుంబము, వాహనము, మన స్వభావము, వీటన్నిటి విషయాల్లో ఇబ్బంది కలిగిస్తాడు 4వ స్థానంలో 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఇక శుక్రుడు 14వ తారీఖు వరకు, ముందుగా బుధుని చెప్పుకుందాం. బుధుడు 13వ తారీఖు వరకు మనం తృతీయ స్థానంలో చెప్పుకున్నాం కూడా. ఆయన 4వ స్థానంలోకి 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన శుభ ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు. అక్కడ మనకి తల్లిగారు, విద్యా, భూమి విషయాల్లో ఇందాక రవి మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తే ఇక్కడ బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ శుక్రుని యొక్క సంచారం 4వ స్థానంలోను ఎప్పటి వరకు 14వ తారీఖు వరకు. తదుపరి 5వ స్థానమైనటువంటి మిథునంలో మిగతా నెలంతా కూడా ఆయన సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు 4వ స్థానమైనటువంటి సుఖస్థానంలోను, సంతాన స్థానంలోను కూడా మనకి చాలా సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంటే మనకి
పూర్తి శుభుడు శుక్రుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఆయన పూర్తి శుభత్వాన్ని ఇస్తున్నారు. అలాగే ఐదవ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఆయన కూడా మనకి చాలా ఐదవ స్థానంలో గురు సంచారం అంటే పిల్లల మీద అద్భుతమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటారు. మిగతా గ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాడు చదవకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వీళ్ళు చదువుతూ ఉంటారు. అంచేత ఏంటంటే గురువు వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు. అలాగే మంచి మంచి స్నేహాలు చేస్తారు. ఈ విధమైనటువంటి అంతే కాకుండా ఇది గోచార రీత్యా కొంతమందికి అవివాహితులకు వివాహం కుదరటం కానీ, లేదా వివాహం అవ్వటం కానీ వచ్చే ఒక కాలంగా కూడా నిర్ణయించబడింది. కాబట్టి ఈ గురువు 5వ స్థానంలో సంచారం వల్ల కొంతమందికి వివాహం జరగడం కానీ, వివాహం కుదరడం కానీ జరిగే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారాన్ని తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన కొన్ని చిటపట్టలు ఉంటాయి. అట్లాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన, అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఉంటారు కదా, వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అంచేత కేతుగ్రహం సప్తమ స్థానంలో ఉండటం మంచిది కాదు. కాబట్టి ఈ ఈ విధమైనటువంటి దుష్ఫలితాలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్రుడు పూర్తి శుభుడండి, గురువు పూర్తి శుభుడండి. ఇక మిగతావన్నీ కూడా అంతగా మనం చెప్పుకోవడం పార్షియల్గా. కుజుడు ఒక కొన్ని రోజులు, ఒక 20 రోజులు అనుకూలంగా ఉన్నారు. అలాగే రవి ఒక 15 రోజుల పాటు ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు. 2 గ్రహాలు పూర్తిగా అనుకూలం, 2 గ్రహాలు పాక్షికంగా అనుకూలం. పర్వాలేదు, శుభాశుభ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనటువంటి జన్మంలో రాహువు, ద్వితీయంలో శని, సప్తమంలో కేతువు ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం ఎక్కువ అపాయకారి గ్రహాలు. కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా రాహువుకి, కేతువుకి, అలాగే శని భగవానుడికి, ఈ 3 గ్రహాలకు జపశాంతులు చేయించుకోవటం కానీ, లేదా దానం ఇచ్చుకోవటం కానీ, లేదా 9 రోజుల పాటు గుడికి వెళ్ళి ఒక 100 గ్రాములో 150 గ్రాములో నవధాన్యాలు తీసుకోండి. ఇవి తీసుకుని గుడికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేసి అన్ని గ్రహాల పాదాల దగ్గర ఈ కాసిన తీసుకుని వెళ్ళి వాటి పాదాల దగ్గర వేయండి. వచ్చిన తర్వాత ప్రధాన దైవం ఎవరైతే ఉంటారో గుడికి ఆ దర్శనం చేసుకుని వెళ్ళండి. దీనికి కూడా ఇంకా ఇబ్బంది ఉంది, ఇంటి పక్కన ఏదో ఆవులు ఉన్నాయి, గోశాల ఉంది అన్నారు అనుకోండి, ఏదో 10 రూపాయలు పెట్టి ఆ బన్నులో బిస్కెట్లో ఏవో కొని ఆవుకి తినిపించండి. లేదా ఇంట్లో చపాతీ చేసుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అటువంటి వాళ్ళు మనం తినక ముందే చేసినటువంటి ఫస్ట్ చేసినటువంటి ఆ చపాతీలు ఏవైతే ఉన్నాయో వాటిని, లేదా చిన్న చిన్నగా అయినా పర్వాలేదు, 9 చెయ్యండి. నవగ్రహాలకు బదులుగా, నవగ్రహాలకు అందేటట్టుగా అనమాట. 9 చిన్నవో పెద్దవో చేసి అవి ఆవుకి రోజు తినిపించటం చేసినట్టయితే మనకి సమస్త దేవతా స్వరూపం. ఆ సమస్త దేవతల్లో నవగ్రహాలు కూడా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయటం ద్వారా కూడా మనం ఈ నవగ్రహ శాంతి జరిగి మన ఈ ఒడిదుడుకుల నుంచి మనం బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది. సోహం భూయాత్.